హాయ్ అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. అండ్ మీకు నిన్న మొన్న చెప్పాను కదా, నేను టెంపుల్స్ సంకల్పం గురించి ఛానల్ పెట్టానని. అయితే అక్కడ బోర్ ఏం చేయడానికి అని చెప్పాను కదా, ఒక మేడం అనిత గారు అని చెప్పి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఆ హెచ్ఎం మేడం గారు మొత్తము వాటర్కి బోరు నీరుకి అయ్యేటువంటి ఖర్చు, బోర్ వేయించడానికి అయ్యేటువంటి ఖర్చు మేడమే భరిస్తానని ముందుకు వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. ఆమెకు ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలి వారికి, వారి కుటుంబానికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనిత మేడం గారు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఆ మేడంకి మీరు కూడా థ్యాంక్ యూ ఫుల్గా చెప్పండి అండి. చాలా సంతోషంగా ఉంది. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు తీసుకునే కంటెంట్ జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్, ఎప్పుడు చూసినా ఎవరి గురించి చూసినా రిజనేట్ అవుతుంది. ప్రస్తుతము మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్. ఇలా మాట్లాడుకుంటున్నారు మీ గురించి, మనీ గురించి ఏదో అన్నట్లు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీ మీద ప్రేమ చిగురిస్తుంది. ఓకే, రీడింగ్స్ చేసి అలసిపోయిన ద లవర్స్. ఓకే, మళ్ళీ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ ఎందుకు యూనివర్స్ చెప్పండి. మనీ గురించా? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఎందుకు ఆలోచన? ఓకే, ద ఎంపరర్. ఓకే, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. స్ట్రెంగ్త్. ద ఫూల్. చాలా గ్రేట్. ద స్టార్. సూపర్. ఓకే అండి. అసలు తను ఈ సిచ్యువేషన్లో మీరు ఏ టైంకి రీడింగ్ చూసినా రిజనేట్ అవుతుందండి. తను మీ దగ్గరికి, మీ మనసులో ఉన్న పర్సన్ని తలుచుకొని చూడండి, వీడియో రిజనేట్ అవుతుంది. మీ దగ్గరికి రావాలని ప్లాన్లు వేసి ఆలోచించి మూవ్ ఆన్ అయ్యి వస్తున్నారండి. మళ్ళీ అది ఏంది, విత్ మనీ ఆఫర్ తోటి రావాలని వస్తున్నారు. మీ మీద ప్రేమ ఇట్లా చిగురిస్తుంది. నేను ఇంకా ఎక్కువ ఊకే చెప్పదలుచుకోలేదు. కార్డ్స్ చూపిస్తున్నా, కార్డ్స్ చెప్పిన రీడింగ్ మీకు చెప్పదలుచుకున్నా. మీ మీద ఇంతకుముందు ప్రేమ లేకున్నా ఇప్పుడు ప్రేమ చిగురిస్తుంది. మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. ఇలాంటి అవకాశాలన్నీ మీ దగ్గరనే, డబ్బు కానీ ఏది మంచి ప్రేమ కానీ ఆప్యాయత కానీ అన్నీ మీ దగ్గర దొరుకుతాయని ఆలోచన చేస్తున్నారు. అబ్బో, ఇది మాది జన్మజన్మల బంధము అన్నట్లు కూడా లవర్స్ కార్డ్ వచ్చిందండి. మీరు జన్మజన్మల బంధము అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఇది లవర్స్ అంటే ఓన్లీ లవర్సే కాదండి, వేరే సిస్టర్స్ కూడా వాళ్ళ జన్మజన్మల బంధం అనుకోవచ్చు, బ్రదర్స్ కూడా అనుకోవచ్చు, బాబామర్దులకు కూడా వస్తుంది. దయచేసి ఓన్లీ లవర్స్ అనే కాదు, మీ మనసులో ఉన్నటువంటి పర్సన్. నెక్స్ట్, ఎందుకో కానీ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండండి. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో అంటే మిమ్మల్ని వదిలి వెళ్ళినట్టున్నారు వాళ్ళు. ఎందుకు వదిలి వెళ్ళొచ్చనా, లేకుంటే ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉందో హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారో ఏమో కానీ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకోసం ఉన్నారు అని అంటే, ఈ డబ్బు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఆయనకి. చిల్లి గవ్వ కూడా వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళకు లేరు అన్నట్లు మీ పర్సన్స్కి. ఎవరే కానీ, మీ అన్ననే కానీ, తమ్ముడే కానీ, ఎట్లా ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు. అక్కడ వాళ్ళు ఈ సిచ్యువేషన్లో డబ్బు హెల్పింగ్ లేక వాళ్ళకి దీన స్థితిలో ఉన్నారు. చాలా లో ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి డబ్బు గురించి, మీ దగ్గరికి ఎలా రావాలని,
అట్లా ఆలోచిస్తున్నారు. మీ పైన కదా ఆలోచనలు, మీ పైన అన్నప్పుడు ఈ డబ్బు గురించి ఎట్లా మీ దగ్గరికి ఎట్లా రావాలి అన్నట్లు ఆ సిచ్యువేషన్లో అంటే ఎవరెవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటాయో అండి. ఒక ఈగోయిస్ట్ పర్సన్ అంత ప్రేమ ఉన్నా కానీ ఈగోయిస్ట్ పర్సన్గా ఉంటున్నారండి. బయటపడరు అన్నట్లు, ప్రేమ ఉందని బయటపడరు. నేను చెప్పినట్లే వినాలి, అంతే నాదే ఉండాలి అనేటువంటి ఈగోయిస్ట్ పర్సన్. తన లోపల ఎంత ప్రేమ ఉన్నా బయటికి మాత్రం ప్రదర్శించరు వాళ్ళు. మీ దగ్గరికి రావాలని ఉన్నా, మీతో మాట్లాడాలని ఉన్నా కాల్ చేయరు, మెసేజ్ చేయరు, మాట్లాడరు. మళ్ళీ మీరు మెసేజ్ చేసినా కానీ మళ్ళీ ఏడ తగ్గిపోతామో అనే దాంతో చేయరు. ఎంత ఈగోయిస్ట్ పర్సన్ అంటే షాడిస్ట్ ఉన్నాడు మీ పర్సన్. ఎవరో కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ షాడిస్టులాగా ఉంటారు. మీ మీ పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు ఇంటి పెద్దలు కూడా మీ మీద ప్రేమ ఉంటుంది కానీ షాడిస్టులాగా చేస్తుంటారు కదా. అంటే అందరికి రిజనేట్ కావాలనే ఉద్దేశంతో చెప్తున్నా, ఓన్లీ లవర్సే కాదు. ఇగో మీకు ఇలాంటి ఆఫర్ తీసుకొని రావాలి మీ దగ్గరికి. మీరు మంచి వ్యక్తులు మీ దగ్గరికి రావాలి, మీతోటికి వస్తేనే హ్యాపీగా ఉంటుంది అన్నట్లు కొద్దిసేపు మీ దగ్గర ఓ 5 నిమిషాలు మాట్లాడిన మనసు హ్యాపీగా ఉంటుందని చెప్పి ఇలాంటి కప్ ఆఫర్ తోటి రావాలి అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి. స్ట్రెంగ్త్ అవుతున్నారు మీ దగ్గరికి రావడానికి. ఇన్ని రోజులు మీకు సమాన అవకాశం ఇవ్వలేదు. మిమ్మల్ని మీరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడలేరు, మీరు మెసేజ్ చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు, మీరు కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. ఇంత అది చేసినా కానీ వాళ్ళు ఇబ్బంది పడిండ్రు కనుక, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు కనుక ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పోదు అని చెప్పేసి ఎలాగో అలాగో ఇప్పుడు ధైర్యం చేసుకొని మాట్లాడదాము, పోదాము ఇప్పటి నుంచి అన్నా వాళ్ళకన్నీ నేనయ్యి చూసుకుందాము అనేటి ఆలోచన చేసి ఇప్పుడు స్ట్రెంగ్త్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలని. ఈ గోదా ఫూల్ వచ్చిందంటే విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారండి, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ఇది జన్మ జన్మల బంధం అన్నట్లు. అసలు చాలా మంచి కార్డ్ అంటే ఇది, అంతకంటే మంచి కార్డ్ అంటే ఇది. ఇట్లా మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నారు, వస్తారు, కంపల్సరీ వస్తారు ఈ కార్డు ఉంటే. ఇంక ఇక్కడ చూడండి అసలు ద స్టార్ అనేది మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో ఊహించుకుంటున్నారు. మీరు ఒక రాజు, రాణి, లేకుంటే ఒక బాస్, ఒక అన్నీ ఉన్నటువంటి తల్లి తండ్రి లాంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు. ఎంత మంచి కార్డ్ అంటే ఇది ద స్టార్. అంటే ఈ టారో రీడింగ్ కార్డులలో ద స్టార్ అనేది ముఖ్యమైన కార్డు. మిమ్మల్ని ఈ విధంగా ఊహించుకుంటున్నారు వాళ్ళు. మీరు అంత స్టార్ లాంటి వ్యక్తులు రావడానికి మార్గాలు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి రావడానికి ఆలోచించి తప్పకుండా మీ దగ్గరికి వస్తారండి. పాజిటివ్లో ఉంటే అయిపోతుంది. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మంచి రీడింగ్ వచ్చిందండి. సరే, యూనివర్స్ నుంచి ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూపించండి. సరే అండి, ఒకసారి మరోసారి గుర్తుకు చేసుకుందాము. ఈ బోర్ వేయించడానికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తికి, అనిత మేడం గారికి బ్లెస్సింగ్స్, అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని వారికి వాళ్ళ కుటుంబానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మిగతా అమౌంట్ మోటార్ ఫిట్ చేయడానికి, కరెంటు స్తంభాలు వైర్ తీయడానికి ఉపయోగిస్తామండి. ఇంకా అక్కడ చాలా చాలా వర్క్ ఉంది, అవన్నీ చేయించడానికి, ఒకదాన్ని ఇంకొకటి చేయించడానికి ఉపయోగిస్తామండి. చాలా హ్యాపీగా ఉంది. అందరూ ముందుకయ్యి వస్తున్నారు, రీడింగ్ తీసుకుంటున్నారు. మీ వంతు మీరు హెల్ప్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ యూనివర్స్, మీరు మా వ్యూవర్స్కి ఇచ్చేటువంటి సజెషన్ అండ్ గైడెన్స్ ఏందో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ట్రస్ట్, నమ్మండి, వాళ్ళు మీ దగ్గరికి వస్తారు అనేటువంటి విషయాన్ని నమ్మండి అని చెప్తుంది యూనివర్స్. రీకన్సిడర్, మీరు ఏదన్నా వాళ్ళ మీద నెగిటివ్ ఆలోచనలు చేస్తే ఆ ఆలోచనలు చేంజ్ చేసుకోండి. చాలా మంచి రీడింగ్ వచ్చింది. అబండెన్స్, వాళ్ళ నుంచి ప్రేమ, మీకు అబండెన్స్ అన్నీ వస్తాయి. ప్రేమ, ఆప్యాయత, అనురాగము, డబ్బు, ఆ హోదా అన్నీ వస్తాయి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే వాళ్ళకి మీకు మంచి
లైఫ్ చేంజ్ కాబోతుందండి. తప్పకుండా వెయిట్ చేయండి, తప్పకుండా వస్తుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అన్నారు కదా, అంతవరకు వెయిట్ చేయండి అని అంటుంది. ఫర్గివ్నెస్, వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని కేర్ చేయకుండా వదిలేసిపోతే వాళ్ళు తెలుసుకొని వస్తున్నారు కదా, వచ్చినప్పటికీ వస్తారు. వాళ్ళని వదిలేయండి. ఊకే వాళ్ళ ఎమ్మడి పడే బదులు మీ తిప్పలు మీరు ఏదో చూసుకుంటే వాళ్ళు మీ ఎమ్మడి పడతారు అంతే. హెల్ప్ఫుల్ పీపుల్, ఇట్స్ అప్ టు యూ. మీరు అన్లక్కీ అనుకుంటారేమో, కాదు. ఏది పీస్ఫుల్ రిజల్యూషన్, పీస్ఫుల్గా ఉండండి. ఎస్, నమ్మండి. డోంట్ స్టాప్, నో నీడ్ టు వరీ. సరే అండి, ఏంజల్ గైడెన్స్ కూడా మంచిగా వదిలేయమని చెప్తున్నారు. రీకన్సిడర్ అబండెన్స్ నెక్స్ట్ ఇన్ ద ఫ్యూ వీక్స్, వెయిట్ చేయండి, అంతవరకు కంపల్సరీ మంచి ఫ్యూచర్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంది, కానీ నేను డ్యూటీకి పోయి వచ్చి రీడింగ్స్ ఇచ్చి చేయడానికి జర లేట్ అవుతుంది. ఏమనుకోవద్దు, చేస్తాను నేను. మీకు కూడా మంచిగా మంచి మంచి వీడియోస్ చేసి పెట్టాలనే ఆలోచన ఉంది. ఫ్యూచర్లో చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నందుకు, రీడింగ్ తీసుకున్న వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ 24 అవర్స్కి చేంజెస్ వచ్చినాయి అని చెప్పేసి చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.